వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఢిల్లీలో నైట్ 12కి క్యాబ్ తీసుకొని ఒక ఫేమస్ ప్లేస్కి వెళ్తున్నాం. అండ్ టెంపరేచర్ అయితే 2 degrees ఉంది. చలి చంపేస్తుంది. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్ చాయ్ తాగుతున్నాం. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. నైట్లో అలా ఇండియా గేట్ దగ్గర అండ్ సైబర్ హబ్కి కూడా వెళ్ళాము. లొకేషన్స్ చాలా బాగున్నాయి. బట్ మార్నింగ్ అయి ఉంటే ఇంకా బెటర్ అని అనిపించేది. శ్రీనగర్ ఫ్లైట్ ఉంది. ఫాస్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. మా ఫ్లైట్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసారు. వీఆర్ ద లాస్ట్ పర్సన్స్ టు బోర్డ్ అనమాట. Sure to book left side window when you are traveling to Srinagar from Delhi. Views అయితే సూపర్ ఉంటాయి. అండ్ హిమాలయాస్ మేము పోయింది వింటర్ సీజన్ కాబట్టి మొత్తం స్నోతో కవర్ అయ్యి అసలు సన్ రైజ్ అయితే బ్రీత్ టేకింగ్ ఉంది. యూ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్ పక్కా. Got the announcement from captain. We reached Srinagar. Temperature is -8 degrees. ఇంకా నా డౌన్ జాకెట్, క్యాప్స్, గ్లౌజ్ అన్ని వేసుకున్నా. ఎయిర్పోర్ట్ లో బ్యాగ్స్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యాము. అండ్ హియర్ గోస్ ద ప్లాట్ ట్విస్ట్. మా అకామిడేషన్ కాశ్మీర్ లో క్యాన్సిల్ అయిపోయింది అనమాట. మాకు ఇంకెక్కడ పోవడానికి లేదు. సో అక్కడే కూర్చొని అనదర్ హోమ్ స్టే బుక్ చేసుకున్నాము. ఎయిర్పోర్ట్ బయట ఏటీఎంలో క్యాష్ తీసుకున్నాము. అండ్ ఎవ్రీబడి యూజ్ వేస్ట్ బ్యాగ్స్ అనమాట. అవి ఎంత యూస్ఫుల్ అంటే మీ మనీ, మీ కార్డ్స్, ఎవ్రీథింగ్ విల్ బీ సేఫ్. ఎయిర్పోర్ట్ బయట చాలా మంది క్యాబ్స్ అని అడుగుతుంటారు. అండ్ షేరింగ్ క్యాబ్స్ ఉంటాయి, బస్సెస్ కూడా ఉంటాయి. బట్ ఎయిర్పోర్ట్ టుక్ డ్రాప్ ఫ్రీ అనమాట టిల్ బస్ స్టాండ్ వరకు. మేక్ ష్యూర్ ట్రాలీస్ అయితే ట్రావెల్ చేయొద్దండి. మీరు ఇట్లా ట్రావెల్ చేసేటట్టయితే రక్సాక్స్ ఇలా ప్రిఫర్ చేయండి. ఈజీ టు క్యారీ. ఇప్పుడు నేను రక్సాక్ వెనకాల వేసుకున్నాను, విచ్ ఈస్ 60 liters. అండ్ ముందర ల్యాప్టాప్ బ్యాగ్ ఉంది, అది అరౌండ్ 30 liters వస్తాయి. దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ ఎ 10 days ట్రిప్. Finally we are going to hotel. Bye guys.
బస్ లేదు అండ్ స్టే నియర్ దల్ లేక్ అనమాట. అందుకే బార్గెయిన్ చేసి ఒక 500 to 200 చేసి కొంచెం నడుచుకుంటూ దూరం వెళ్ళాము. దాని తర్వాత ఆటో స్టాండ్ కనిపించింది, అక్కడ బార్గెయిన్ చేస్తే వాడు 500 చెప్పాడు. మేము బార్గెయిన్ చేసి 200కి ఇంకా ఆటో తీసుకొని స్టే దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. స్టే ఓనర్ వచ్చి మళ్ళీ రిసీవ్ చేసుకొని మేము శ్రీనగర్లో 1 వీక్ ఉంటాము. సో తిరగడానికి వెహికల్ కోసము స్టే ఓనర్ అడిగితే ఒక కాంటాక్ట్ ఇచ్చాడు. వీ బుక్డ్ ఇట్ అండ్ వీ స్టార్టెడ్ టు ఎక్స్ప్లోర్ నియర్ బై ప్లేసెస్ ఇన్ శ్రీనగర్. ఎందుకంటే ఆల్రెడీ హాఫ్ డే అయిపోయింది, నాకు కొంచెం ఆఫీస్ వర్క్ కూడా ఉండే, అది కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే ఫుడ్ ఆకలి ఘోరంగా వేస్తుంది. వెళ్ళిపోయినాము. ఫస్ట్ ఫుడ్ కావాలని ఒక డాబాకి వెళ్ళాము. కాశ్మీరీ పులావ్, మ్యాగీ అండ్ కావా ఆర్డర్ చేశాము. అండ్ ఇట్ వాస్ 200 or 250 రూపీస్. బాగా తిన్నాం, ఇద్దరికి అన్ని తిన్నా కూడా 200 or 250 అయిందనమాట. ఫస్ట్ స్టాప్ శంకరాచార్య టెంపుల్ కి వెళ్ళాము. ఇది శంకరాచార్య హిల్ పైన ఉంటుంది. ఈ టెంపుల్ 9th century అరౌండ్ 371 BCలో శివుడికి కట్టారనమాట. అక్కడ నుండి దల్ లేక్ అండ్ శ్రీనగర్ సిటీ వ్యూ అయితే సూపర్ ఉంటుంది. కొంచెం పైన సన్ రైజ్ బాగా పడుతున్నాయి అనమాట. ఎంత చాలా పీస్ఫుల్గా అనిపించింది ఆ చలికి. అండ్ మిలిటరీ క్యాంప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఎక్కడ చూసినా మిలిటరీ సోల్జర్స్ సిటీ మొత్తం ఉంటారనమాట.
कूलर एंड अचार। अचार क्यों रखा है उसका नाम? अजत नाम रखा है। अजद। उसमें खेती होती है इनकी, लोटस में ना हाँ। करने के लिए। हाँ हाँ। इंटरनेशनल कॉन्फ्रेंस सेंटर ओके। करनी विधवाओं के होटल, लेक व्यू होटल, सेंटूर लेक। ये इसके पीछे लाइट एंड म्यूजिक शो होता है, लेजर हाँ अभी नहीं है लेकिन समर में होता है। हाँ, वो भी मैं एक रील पे Musical देखी थी। fountain and laser. अब ठंड है। ओके। हाँ ये वाली बात, ये कौन चार चिनार। चार चिनारी। हाँ लेके चार मीनार। हाँ, चार मीनार, चार। चार yes, four trees, Yeah. four चिनार trees, चार चिनार। ओके। हाँ हाँ, this is island park। तो मतलब आप वहाँ पे like recreation चाय कारण ना इधर। ठीक है, on the way I can show you. Land अभी खाली land देखने को मिलेगा, खाली जो land है open land बहुत ज़्यादा unlimited infinity land। चापरा जिसको ये सब रशियन प्लांट्स है। हाँ वैसे ही। ये बड़ा वाला भी है। नहीं सारे नहीं, खाली वो लंबे वाले, ये दूसरा है। ये जो है ये विल्लो है, इसका क्रिकेट बैट बनता है। ये ओके ओके ओके। रशियन वाले स्टेट, ये वाले जो है कॉल्ड विल्लो, कश्मीर विल्लो, क्रिकेट बैट बनता है। पूरे क्रिकेट बैट इंडिया में सप्लाई होते हैं, कश्मीर में ही बनते हैं। मैं मूवी में भी देखा था। आईपीएल वगैरह में भी यहीं से बैठ जाते हैं। ये भी आपको पहलगाम के रास्ते में देखने को मिलेगा बैट फैक्ट्रियाँ। ఈవినింగ్ అలా డల్ లేక్ ని చూసుకుంటూ మనము వైట్ మార్బల్ స్ట్రీన్ కి వచ్చేసాము, విచ్ ఈస్ నోన్ యాజ్ హజ్రత్బర్గ్ స్ట్రీన్. ఇది వచ్చేసి వైట్ మార్బల్ తో ఉంటుంది. హౌస్ ఆఫ్ మొయినుద్దీన్ ముకద్దస్, ప్రాఫిట్ మొహమ్మద్ మన్వాది. ఫస్ట్ టైం మాస్క్ లో నమాజ్ చేశాను, నాకు చాలా పీస్ఫుల్ గా అనిపించింది. అండ్ దాని తర్వాత రూమ్కి వెళ్ళేసాము. చలి చాలా ఎక్కువ ఉండింది. హీటర్ దగ్గర కూర్చున్నా నైట్ మొత్తం. ఇంకా కొంచెం వర్క్ ఉంటే కంప్లీట్ చేసుకున్నా. ఈ చలికి మేము నైట్ ఎలా గడుపుతున్నామో, అసలు ఉంటామా లేదా నెక్స్ట్ డేకి ఏమైంది చూడడానికి. వెయిట్ ఫర్ నెక్స్ట్ పార్ట్.